అందరికీ నమస్కారం. కేంద్రంలోని బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని ఎలా ఇబ్బందులు పెట్టాలి, ఎలా నరుక్కు రావాలి అని ఆలోచన చేస్తున్నారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులన్నింటినీ రోజువారీ కేసులు విచారణ చేయమని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. దాంతో ఇక మీద కేసులన్నీ కూడా రోజువారీ నడిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తెర వెనకమాలుగా బీజేపీ పెద్దలు. అయితే అక్కడితో ఆగల. జగన్ వైసీపీ పార్టీని డైల్యూట్ చేసే కార్యక్రమం చేపట్టారు. 4 ఎంపీలని వైసీపీకి రాజీనామా చేయించి, ఇంకా ఉన్న మిగిలిన ఎంపీలను కూడా ఎంత అవకాశం ఉంటే అంతవరకు వాళ్ళతో రాజీనామా చేయించి వైసీపీని పార్లమెంటరీ పార్టీని అంటే రాజ్యసభలో సభ్యులందరినీ కూడా రాజీ చేయించి అక్కడ డైల్యూట్ అయ్యే విధంగా, మరీ ముఖ్యంగా ఓడిపోయిన ఎమ్మెల్యేలందరినీ కూడా ఏదో ఒక పార్టీలో జనసేనలోనో టీడీపీలోనో బీజేపీలోనో చేరే విధంగా చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలందరినీ కూడా ఇలా పార్టీల్లో మార్చే విధంగా ట్రై చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం కేంద్రంలో పెద్దలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి 19 ఎలక్షన్లో 51% ఓటింగ్తో 151 సీట్లతో విజయం సాధించాడు. గ్రౌండ్ లెవెల్లో చాలా పటిష్టంగా ఉన్నాడు. కింద స్థాయిలో ప్రజల్లో చాలా పటిష్టంగా ఉన్నాడు. అది కూడా తెలుసు పెద్దలకి, ఎవరికి, ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలకి. అయితే వాళ్ళు ఏం చేస్తారు, చాప కింద నీరులాగా జగన్మోహన్ రెడ్డిని కోర్టులు కూడా కేసులు నడుపుతూ 2029 లోపుగా ఆయనకి శిక్ష పడే విధంగా చేయాలని, ఆ శిక్ష కూడా 2 సంవత్సరాలు పడుతుందని, ఆ 2 సంవత్సరాలకు శిక్ష పడింది కాబట్టి ఎలక్షన్లో పోటీ చేయడానికి వీలు లేకుండా చేయాలని ఆలోచన. అయితే కోర్టులు ఉన్నాయి కాబట్టి కోర్టుకు వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. కోర్టుకు వెళ్తే కోర్టులో నుంచి కూడా అవకాశం రాకుండా చేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీని డైల్యూట్ చేయాలనేది వాడి ప్లాను. ఎట్లా, మొదటి పాయింట్ కోర్టుల్లోరా, రెండోది రాజ్యసభలో ఎంపీలతో అందరినీ రిజైన్ చేయించి అక్కడ డైల్యూట్ చేయటం, మూడోది ఓడిపోయిన ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళందరూ కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలో చేరే విధంగా చేయటం, కోర్టుల ద్వారా కూడా ఆయనకి శిక్ష పడే విధంగా చేయటం, ఇలా 1 by 1 ప్రయత్నాలు చేసి ఆ పార్టీని 29లో అధికారంలో లేకుండా చేయాలనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళ ఆలోచనకి ఊతమిచ్చేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. దీనివల్ల ఏంటి వాళ్ళకి లాభం అంటే, తెలుగుదేశం పోటీగా వైసీపీని నిర్వీర్యం చేయటం వల్ల లాభం ఏంటి అని ఆలోచిస్తే బీజేపీని, జనసేనని బలపరచాలనేది వాళ్ళ ఉద్దేశం, ఎవరిది, ఢిల్లీలోని పెద్దలది. అయితే వాళ్ళకి ఇక్కడ ఒక విషయం తెలుసు. గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు పోయినా, ఎంపీలు పోయినా, మాజీ ఎమ్మెల్యేలు పోయినా, మాజీ మంత్రులు పోయినా, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి కేడర్ ప్రజల్లో బలంగా 40% ఓట్లతో ఉన్నాడు. కాబట్టి అది ఎక్కడికి పోదనేది వాళ్ళకి తెలుసు. అయినా కానీ ఎట్టగొట్టి డిస్టర్బ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయాల్లో డిస్టర్బ్ చేయాలనేది కేంద్ర పండాగంగా మనకు అర్థమవుతుంది. వేచి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.